హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకు సన్ రైజ్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే రెండు టీమ్స్ ఒక్కొక్క విజయం అండ్ ఒక్కొక్క పరాజయంతో ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళడానికి చాలా మార్గం సులభం అవుతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచినట్లయితే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా హ్యూజ్ పాజిటివ్ రన్ రేట్ ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ వాళ్ళు గెలిస్తే మాత్రం ఈజీగా ప్లే ఆఫ్ వెళ్ళే రూట్ అయితే వస్తుంది. సో మనం చూసినట్లయితే చాలామంది వనిందు హస్రంగా గురించి అడుగుతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు వనిందు హస్రంగా అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందైతే మ్యాచ్ కోసం చూసేవారు గట్టిగా ఒక లైక్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ముఖ్యంగా. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు మన ఛానల్లో. అండ్ ఇవాళ ఎవరిని ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని టీంలో నుంచి తీసేస్తే బాగుంటుంది పైన మ్యాచ్ల నుంచి అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే వనిందు హస్రంగా. సో ఇతడైతే టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఆ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ శ్రీలంక టీంలో జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని తెలిసినా కూడా, ఎందుకంటే 4 మ్యాచ్ల T20 సస్పెన్షన్ అతని కోసం వెయిట్ చేస్తుంది, లేకుంటే 2 టెస్టుల సస్పెన్షన్. సో ఈ 2 టెస్టులు ఎలాగూ అతడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని అందులో జాయిన్ అయిపోయి ఇప్పుడు ఐపీఎల్కు దూరం అయ్యాడు. అండ్ ఆ సస్పెన్షన్ అక్కడ ఫేస్ చేస్తున్నాడు. సెకండ్ టెస్ట్ జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇవాల్టి మ్యాచ్ తప్పించి నెక్స్ట్ మ్యాచ్కి రావాలంటే అందుబాటులోకి రావచ్చు వనిందు హస్రంగా. కానీ కొత్తగా ఇంకొక స్టోరీ స్టార్ట్ అయింది. హస్రంగా మేనేజర్ చెప్పిన దాన్ని బట్టి అతడు ఇవాళ అయితే దుబాయ్ వెళ్తున్నాడు. యాంకిల్ ఇంజురీకి సర్జరీ ఆర్ దానికి చెకప్ కోసం వెళ్తున్నాడు. దాన్ని బట్టి వచ్చేది ఆధారపడి ఉంటుందని ఒక కొత్త స్టోరీ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికి సరే వనిందు హస్రంగా వస్తాడా లేదా అనేది డౌటే. ఎందుకంటే వాళ్ళ మేనేజర్ చెప్తున్నాడు ఎలాగూ కాస్త లేట్ అయినా వస్తాడు అని చెప్పి. కానీ ఇంకొక రూమర్ ఏంటంటే 10 కోట్ల పైన డబ్బుతో అతను ఆర్సీబీకి 2 సీజన్లు ఆడాడు. 10,75,00,000. సో మొత్తం మీద ఒక 22 కోట్లు అక్కడ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కేవలం 1.5 మాత్రమే. ఈ డబ్బు తక్కువైంది కాబట్టి వరల్డ్ కప్ T20 ముందు శ్రీలంక టీంకు అందుబాటులో ఉండడానికి, ఫిట్గా ఉండడానికి ఐపీఎల్ను అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా రూమర్స్ వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అలా అయితే ఎందుకు 2 కోట్ల కంటే తక్కువ బేస్ ప్రైస్కి ఎన్రోల్ అవుతాడు అని వాళ్ళ మేనేజర్ అంటున్నాడు. అంటే 1.5-2 కోట్లకు తక్కువైనా కూడా వేలంపాటలో చాలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. తక్కువ ధర రావడం వల్ల డిసప్పాయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. మొత్తానికైతే హ్యాపీగా అతడు శ్రీలంక టీంలో జాయిన్ అయ్యాడు. అండ్ ఐపీఎల్ వైపు వచ్చడం చాలా కష్టమే. ఇప్పుడు రీప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను త్వరలో. దీనికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ 2 డేస్లో తెలిసిపోతుంది. ఇది అసరంగా కంప్లీట్ స్టోరీ. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఇవాల్టి మ్యాచ్లో మాత్రం గుజరాత్ టైటాన్స్ టీం చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్ టీం ఇది. దీన్ని కొట్టాలంటే మంచి టీంతో వెళ్ళాలి. ఎస్ఆర్హెచ్ టీంలో 2 మిస్టేక్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ఫస్ట్ ఓపెనర్ అయితే మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్. సో వీళ్ళిద్దరిని పంపిస్తారని చెప్పి ఇవాళ కూడా టాక్ ఉంది. నిజం చెప్పాలంటే మయాంక్ మార్కండే ప్లేస్లో నన్ను అడిగితే అన్మోల్ ప్రీత్ సింగ్ని పంపిస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకో వాదన ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్. సో ఇతడు ఒక న్యూజిలాండ్ ఒక ఓపెనర్గా కూడా ఆడాడు కొన్నిసార్లు. అండ్ విధ్వంసకర బ్యాట్స్మెన్. మార్కరం ప్లేస్లో ఇతడు వస్తే బాగుంటుంది. అండ్ ఫిలిప్స్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తే ఒక విధ్వంసకరంగా ఉంటుంది అని టాక్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఇవాళ మయాంక్ అగర్వాల్నే పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓపెనర్స్ వీళ్ళు. అండ్ అభిషేక్ శర్మ మంచి ఫెంటాస్టిక్ ప్లేయర్. అభిషేక్ శర్మ ఇతడు పక్కా నెంబర్ 3లో సెట్. ఇంకా రాహుల్ త్రిపాఠి కష్టమే టీంలో ప్లేస్. నెంబర్ 3లో అయితే చాలా కష్టమే ఇక నుంచి. లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ ఆ ప్లేస్లో ఫిక్స్ అయిపోయినట్టే దాదాపు. అండ్ నెంబర్ 4లో మీరు చూస్తే మార్కరం. సో మార్కరం అయితే ఉంటాడు ఈ మ్యాచ్కి. అండ్ మనకు మయాంక్ అగర్వాల్ ఓపెనర్ వస్తే ఇతడు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ టీంలో ఒక స్టెబిలిటీ ఉంటుంది ఇతని బ్యాటింగ్. సో ఉంచుతారు దాదాపు నాకు తెలిసి. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. సో ప్రజెంట్గా మనకు ఐపీఎల్లో అత్యంత బిగ్ హిట్ ప్లేయర్ ఇతడే అని చెప్పొచ్చు. సో ఇతడైతే ఖచ్చితంగా ఉంటాడు నెంబర్ 5లో. అండ్ నెంబర్ 6 మీరు చూస్తే అబ్దుల్ సమద్. సో ఇక్కడ అబ్దుల్ సమద్ ప్లేస్లోనే చాలా మంది అయితే ఇతని ప్లేస్లో నితీష్ రెడ్డిని తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక విధంగా అది కరెక్టే కూడా. ఆ మాత్రం హిట్టింగ్ నితీష్ రెడ్డి కూడా చేస్తాడు. అండ్ అదేవిధంగా బౌలింగ్ కూడా చేయగలడు. పేస్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అతడు రాణిస్తాడని నాకైతే ఫుల్ నమ్మకం అయితే ఉంది. సో అబ్దుల్ సమద్కి చాలా ఛాన్సెస్ ఇచ్చారు. సో ఈ ఒక్కసారి నితీష్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది, కానీ చూడాలి. నెట్స్లో అయితే నితీష్ రెడ్డి బౌలింగ్ చాలా ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో చూద్దాం ఇవాళ
ఇవాళ ఈ చేంజ్ జరుగుతుంది. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా అని కూడా మనమైతే భావిద్దాం. నెంబర్ 7 షాబాద్ అహ్మద్. సో ఒక మంచి బ్యాట్స్‌మెన్ అండ్ బౌలర్. ఇతడి ప్లేస్‌కి ఇప్పట్లో వచ్చిన డౌటే లేదు. ఖచ్చితంగా ఆడతాడు. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సో కెప్టెన్. సో మంచి బ్యాట్స్‌మెన్ అండ్ బౌలర్ మీకు తెలుసు. పేస్ వేరియేషన్స్‌తో ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో చాలా ఫామ్‌లో ఉన్నాడు. ఇతడు పట్టిందల్లా బంగారమే, గెలుస్తున్నారు. ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఎస్ఆర్హెచ్‌లో అని చెప్పొచ్చు ప్యాట్ కమిన్స్. సో కెప్టెన్‌గా డెఫినెట్‌గా ప్యాట్ కమిన్స్ ఈసారి ఎస్ఆర్హెచ్‌కి సూపర్ హిట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ అయితే చాలా పేలవంగా ఆడుతున్నాడు ఈ మధ్య. అసలు ఎఫెక్టివ్ లేదు, ఎవరు భయపడట్లేదు. సో చాలా బాదుతున్నారు ఇతని బౌలింగ్‌ని. స్వింగ్ లేకుంటే మాత్రం చాలా కష్టం. పేస్ తగ్గిపోయింది భువనేశ్వర్ కుమార్ది. సో మెల్లిమెల్లిగా ఇతడైతే తన ఫామ్ కోల్పోతున్నాడు అని చెప్పొచ్చు. నెంబర్ 10లో చూస్తే మయాంక్ మార్కండే స్పిన్నర్. సో మయాంక్ మార్కండే మామూలుగా రాణిస్తున్నాడు. పెద్దగా అయితే ఇతను బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఇతని బౌలింగ్ను రీడ్ చేస్తున్నారు. మిస్టరీగా అయితే లేదు ఇతని బౌలింగ్. సో అందుకే వనిందు హస్రంగా ఉంటే బాగుండేది. కానీ వనిందు హస్రంగా రకరకాల స్టోరీలతో మిస్ అవుతున్నాడు ఎస్ఆర్హెచ్ టీం నుంచి. సో త్వరలో జాయిన్ అవుతాడని మేనేజర్ చెప్పాడు. చూద్దాం వాళ్ళ ఇంజురీ అప్డేట్ దుబాయ్లో ఆ టెస్ట్లో ఏం తెలుస్తుంది. సో అక్కడ ఆడకూడదు అని వస్తే మాత్రం ఏం చేయలేం, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే నెంబర్ 11 ఉనాడ్గఢ్ ఆర్ నటరాజన్. సో నటరాజన్ కనుక నెంబర్ 11లో పెట్టేసినట్లయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునేదైతే ఉనాడ్గఢ్ అవుతాడు. సో ఉనాడ్గఢ్ని తీసుకుంటారు. అప్పుడు మనకు నితీష్ రెడ్డికి ఛాన్స్ రావడం కష్టం. సో నటరాజన్కి వాళ్ళ ఇంజూరీ నుంచి, ఒకవేళ అతను ఇంజూరీ నుంచి వచ్చేసినట్టయితే టీంలో ప్లేస్ ఇచ్చేస్తారు. నటరాజన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రజెంట్గా భువనేశ్వర్ కంటే కూడా బాగేస్తున్నాడు నటరాజన్ బౌలింగ్. సో ఈ విధంగా అయితే నెంబర్ 11 వరకు ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో మొత్తానికి గుజరాత్ టైటన్స్ టీంలో మీరు చూస్తే వృద్ధిమాన్ సహా అండ్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ అండ్ విజయ్ శంకర్. సో వీళ్ళ ప్లేయర్స్ నేమ్స్ కూడా నోటికి సడన్గా రావు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంతా ఆర్డినరీ ప్లేయర్స్లా కనిపిస్తారు, కానీ బాగా ఆడుతుంటారు. డేవిడ్ మిల్లర్ అండ్ అజ్మతుల్లా ఉమర్ జాయ్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్ అండ్ స్పెన్సర్ జాన్సన్. అండ్ వీళ్ళ టీంలో ఇంకా చాలామంది షారుఖ్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆ చేంజెస్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి రషీద్ ఖాన్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా హెన్రిచ్ క్లాసెన్ కోసం రషీద్ ఖాన్ బౌలింగ్ని ఆపుతారు. ఎప్పుడైతే హెన్రిచ్ క్లాసెన్ వస్తాడో అప్పుడు రషీద్ ఖాన్ని ప్రయోగిస్తారు. అభిషేక్ శర్మ ఉన్నప్పుడు మాత్రం రషీద్ ఖాన్ని తీసుకురావడం కష్టమే. అభిషేక్ శర్మ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, ఎందుకంటే ఇతని బౌలింగ్లో వాళ్ళు లెగ్ స్పిన్ అండ్ గూగుల్ కాబట్టి 6 కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొత్తానికి రషీద్ ఖాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా అయితే ఇవాల్టి మ్యాచ్లో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయని నేను అనుకుంటున్నాను. పెద్ద చేంజెస్ ఎస్ఆర్హెచ్లో అయితే ఏముండవు. గుజరాత్ టైటన్స్లో అయితే చాలా చేంజెస్ ఉంటాయి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు పోయిన మ్యాచ్లో చాలా పేలవంగా ఆడారు, చాలా బాగా ఆడలేదు. కాబట్టి 2-3 చేంజెస్ అయితే వాళ్ళ టీంలో డెఫినెట్గా చోటు చేసుకుంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో నేను కోరుకునేది నితీష్ కుమార్ రెడ్డికి ఒక ఛాన్స్ రావాలి అని చెప్పి పర్సనల్గా కోరుకుంటున్నాను. ఈ ఒక్క చేంజ్ మనకు అబ్దుల్ సమద్ ప్లేస్లో వస్తే చాలా రీజనబుల్ ఉంటుంది. అబ్దుల్ సమద్ ఎలాగో కొట్టే 10-15 రన్స్ మనకు నితీష్ రెడ్డి కూడా కొట్టే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం, అబ్దుల్ సమద్ కూడా బాగా చెలరేగి ఒక 50-60 కొడితే మనకంటే ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు. సో మొత్తానికైతే ఇవాల్టితో తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మ్యాచ్ కాగానే ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. 3:30కి మ్యాచ్ చూడడానికైతే సిద్ధంగా ఉండండి.